దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో లోక పాపముల నిమిత్తము మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచాడు. పరిశుద్ధుడైన పౌలు ఈ విషయాలన్నిటిని గురించి కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభుల వారు మరణము పొంది మరణించి పాతిపెట్టబడి మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు అంటాడు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించ తినే అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. హల్లెలూయా. Christ died for our sins. Christ died for my sins. Christ died for your sins, my beloved brothers and sisters. క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హల్లెలూయా. ఆ లేపబడినటువంటి క్రీస్తును వెదకటానికి ఈ యొక్క శిష్యులు సమాధి యొద్దకు వెళ్ళారు. వారు దేవుని లేఖనముల యందు నమ్మిక ఉంచలేదు. అయితే వారిని అక్కడ సమాధి యొద్ద ఉన్నటువంటి ఆ ప్రశస్తమైన వస్త్రములు ధరించినటువంటి ఇరువురు దేవదూతలు, ప్రశస్త వస్త్రములు ధరించినటువంటి ఇరువురు దేవదూతలు. Behold, two men stood by them in shining garments, and they said, Why seek ye the living among the dead? మీరు సజీవుడైన ఆ క్రీస్తు ప్రభుల వారిని మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? నా సహోదరుడా, నా సహోదరి, మనలను మనం ప్రశ్నించుకుందాం. ఆ యొక్క మగ్దలేని మరియా, అలాగే యాకోబు తల్లి అయిన మరియా, ఇంకా యోహన్న, మరికొందరు స్త్రీలు, వారందరూ క్రీస్తు ప్రభుల వారిని సమాధిలో వెతుకుతూ ఉన్నారు. ఆయన దేహము కొరకు వారు వెళ్ళారు. ఆయన వాగ్దానం చేసిన మాటలను, లేఖనములను వారు మర్చిపోయి మృతులలో ఆయనను వెతుకుతున్నారు. మరి ఆ దినమే సాయంకాలమున జరిగిన సంఘటనను గమనిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం. ఆ దినమందే ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమున వెళ్ళుచున్నారు. వారిద్దరూ ఎంతో దుఃఖంలో, వేదనలో ఉన్నారు. ఎందుకు? ఇదిగో వారు సంభాషించుకుంటున్నారు. చూడండి పిల్లారా, ఈ శుక్రవారపు దినాన క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడాన్ని చూసి వారు ఎంతో కృంగిపోయారు, దుఃఖపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు ఏమంటే, యెరూషలేములో ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని క్రీస్తునే ప్రశ్నిస్తున్నారు. వారు ఆ ఎమాయి మార్గమున నడుచుకొని వెళుతూ ఉండగా క్రీస్తు ప్రభుల వారు వారితో కూడా వచ్చి నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు క్రీస్తును వెతుకుతూ ఉన్నారు, కానీ వారు వెతకవలసిన చోటు అది కాదు. అందుకే వారికి మార్గము చూపడానికే క్రీస్తు ప్రభుల వారు వారిని దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారితో ఆయన నడుస్తున్నాడు. వారేమంటున్నారంటే, ఇదిగో వారు మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి అని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లేఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవి అని వారిని అడుగగా వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను.
క్రీస్తు ప్రభుల వారిని గురించి ఎరిగినటువంటి వారు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు, నమ్మిక ఉంచినటువంటి వారు అయితే వారు విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు. దేవుని లేఖనాల విషయంలో తప్పిపోతూ ఉన్నారు. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రభుల వారికి ప్రత్యక్షమయ్యాడు. బికాస్ హీ ఈజ్ ద రిడీమర్ ఆఫ్ ద వరల్డ్. హీ ఈజ్ ద రిడీమర్ ఆఫ్ ద ఇజ్రాయెల్. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించడానికి వచ్చినటువంటి రక్షకుడు మెస్సయా ఆయనే. అందుకే ఆయన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన చెప్తున్నారు, మేము నజరేయుడైన యేసును గూర్చి మరి మాట్లాడుకుంటున్నామయ్యా. ఆయన దేవుని ఎదుట శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. క్రియలోను వాక్యములో శక్తి కలిగిన ప్రవక్త. అయితే మా ప్రధాన యాజకులు, అధికారులు ఆయనని ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటి మీదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. ఇది జరిగిపోయిందయ్యా. వారు సిలువ వేసి ఆయనను చంపేశారయ్యా. అది చాలదన్నట్టు ఇదిగో ఆయన దేహాన్ని సమాధిలో పెడితే ఆ సమాధిలో నుంచి కూడా ఎవరో ఆ దేహాన్ని ఎత్తుకుపోయారయ్యా అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వచ్చి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. హల్లెలూయా. ఇదిగో ఆయనను చంపారు, ఇంకా అది చాలదనుకుంటే ఆయన మరి సమాధిలో నుండి ఆయన దేహం కూడా కనబడటం లేదు. ఇదిగో ఆయన సజీవుడుగా ఉన్నాడంట అని చెబుతున్నారయ్యా. ఇది మాకు నమ్మశక్యం కావడం లేదు. ఇది మాకు ఆశ్చర్యము, విస్మయం అందిస్తుంది అంటున్నారు. అయితే మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదు. ఆ స్త్రీలు ముందుగా ఆయనను కనుగొనలేదు. ఇవన్నీ విన్నాడు యేసయ్య. యేసయ్య విని వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు ఆయన, అవివేకులారా. ఏమంటున్నాడు ఆయన? Then he said unto them, O fools, and slow of heart to believe all that the prophets have spoken. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మని మందమతులారా అంటున్నాడు. ఓ ఫూల్స్, స్లో ఆఫ్ హార్ట్ టు బిలీవ్ ఆల్ ద ప్రాఫిట్స్ సే. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? క్రీస్తు ప్రభుల వారు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఇదే కదా క్రీస్తు ప్రభుల వారి మిషన్, క్రీస్తు ప్రభుల వారి మరి పరిచర్య, క్రీస్తు ప్రభుల వారి లక్ష్యం అని వారికి చెప్పి, ఇదిగో మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలియజేశాను. హల్లెలూయా. ఆయన వారికి ఏమి బోధిస్తున్నాడంటే, లేఖనములను నమ్మండి. ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఈ లోకానికి రావలసిన క్రీస్తు ఆయనే. ఆయన దేవదూషణ చేయడం లేదు. ఆ ప్రధాన యాజకుల ఎదుట ఆయన సాక్ష్యం చెబుతూ ఉంటే వారు ఈయన దేవదూషణ చేస్తున్నాడన్నారు. కానీ ఆయన దేవదూషణ చేయలేదు. ఆయనే నిజమైన దేవుని కుమారుడు. అందుకే తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకొని తాను క్రీస్తునని పునరుత్థానము ద్వారా మనందరికీ రుజువు చేశాడు, ప్రత్యక్షపరిచాడు. లేఖనముల భావాలన్నిటిని వారికి తెలిపి
ఇదిగో ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన హల్లెలూయా. క్రీస్తు ప్రభులవారు వారికి రొట్టెను వడ్డిస్తూ ఉన్నాడు. రొట్టెను పట్టుకొని దేవునికి స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆయనను గుర్తుపడుతున్నారు. అంతటా ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, లేఖనములను మనకు బోధపరచుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు దేవుని లేఖనాలు చదువుతుంటే, దేవుని లేఖనాలు నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీ హృదయం మండుతుందా? యేసయ్య నీతో మాట్లాడుతుంటే, ఆ వాక్యమయ్యున్న యేసు క్రీస్తు ప్రభుల వారు నేడు నీతో మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడుతుంటే నీ హృదయం మండుతుందా? నీ హృదయం మండితే నీవు ధన్యుడవు. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నీవు యేసయ్య ప్రత్యక్షతను పొందుకుంటావు. మన క్రీస్తు ప్రభుల వారు మన హృదయాలను మండించి, మన ఆత్మీయ నేత్రాలు తెరిచి, ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తిని మనందరికీ ప్రత్యక్షపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా ప్రభు మీ చల్లని నీడను భద్రపరిచి, అయ్యా ఈ రాత్రికాల సమయం ముందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు సజీవుడైన దేవుని కుమారుడని, మా పాపముల నిమిత్తము మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున లేఖనముల ప్రకారము తిరిగి లేచి మరి పరలోకమందున్న మీ సింహాసనపు కుడివార్షమున ఆసీనుడై ఉన్నాడని ప్రభా మా హృదయమందు మేము విశ్వసించి మా నోటితో ఒప్పుకొని పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తిని, బలమును పొందుకునే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. ఆయన మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును, అభిషేకాన్ని బిడ్డలపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి బిడ్డలకు సంపూర్ణ శక్తిని, బలమును, ఆరోగ్యం, స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, దేశ విదేశాల ఉద్యోగాల నిమిత్తమున మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మీ యొక్క పునరుత్థాన శక్తి చేత మా బిడ్డలను నింపి బలపరిచి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.